మాకు చంద్రబాబు నాయుడు గారే సీఎం అయితే బాగుంటుందయ్యా. ఎందుకంటే చేసే పనులు అన్నీ బాగుంటున్నాయి. మళ్ళీ కొత్త రాజధాని కావాలంటే పిల్లల వల్ల కాదు, సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన వల్ల ఇద్ది. కానీ పిల్లల మాటలు చెప్పడం 45 ఏళ్ళ వాళ్ళకి 3000 ఇస్తాం అవి ఇస్తాం అని ఇవన్నీ సొల్లు మాటలు తప్పితే ఏం లేదు. ఏదైనా సీనియర్ పెద్దోడే ఏదైనా చేయాలన్నా తీసుకురావాలన్నా చేయాలన్నా ఆయన వల్ల ఇద్ది. కానీ పిల్లల వల్ల కాదు, చెప్పుకోవడం తప్పితే ఏం లేదు. సీఎం అయితే చంద్రబాబు నాయుడు కావాలా, నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే పత్తిపాటి పుల్లారావు కావాలా. ఇంకా ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వేస్ట్. వీళ్ళు పార్టీ కోసం విమర్శలు మాట్లాడటమే తప్ప కానీ వీళ్ళు చేసేది ఏమీ లేదు. వీళ్ళకి విధానం తెలియదు, పరిపాలన విధానం తెలియదు, మాట్లాడే విధానం తెలియదు. అధికారం పీఠం కోసం తెలుగుదేశం ప్రభుత్వమైన నిందులు వేస్తున్నారు. ఆయన పరిపాలనకి కొత్త ఏం కాదు కదా, ఆయన పిల్లోడేం కాదుగా. 42 సంవత్సరాలు సీనియర్ ఆయనకి. ఎన్టీ రామారావు గారికే రాజకీయం నేర్పిన ఆయన ఎక్కడ ఆయన ప్రముఖుడు సినీ నటుడు ఆయన కాదన్నట్లేదు. సినీ రంగంలో ఆయన తెలివైనవాడు తప్ప కానీ రాజకీయం తెలివైనవాడు కాదు రామారావు గారు. మామగారికే రాజకీయం నేర్పిన ఆయన చంద్రబాబు నాయుడు. ఆయన మీద అన్ని దూషించి చాలా విమర్శించి వీళ్ళు ఏమి సాధిస్తారని వీళ్ళ కేవలం ఏంటంటే వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వీళ్ళు రెవెన్యూ చేయాలని చాలామంది అవ్వడానికి వీళ్ళు ఆయన మీద ఆరోపణలు నిందలు వేస్తున్నారు. పరిపాలన విషయానికి వస్తే వీళ్ళు ఎవరికి ఏం తెలియదు. పైన కాంగ్రెస్ రావాలా, ఆంధ్రలో టీడీపీ రావాలా. కనీసం కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు ఎదురుగా ఆయన కింద పని చేసి కూడా ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు విమర్శించి మాట్లాడి చలామణి అవుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం చేత కాదు కేసీఆర్ అనటానికి. వాడొక నీచకమైనవాడు కేసీఆర్. ఆంధ్రలో పూర్తి తెలంగాణ పోయిన తెలంగాణ బిడ్డను ఆంధ్ర వాళ్ళందరూ బయటకు నెట్టాడు. మెయిన్ అది. ఏ కాడికి ఆంధ్రలో టీడీపీ రావాలా, కేంద్రంలో కాంగ్రెస్ రావాలా. ఈ ఉన్న పార్టీ వాళ్ళు వీళ్ళు దేనికి పనికిరానంటే వాళ్ళ అధికారం పీఠం కోసం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాలు చేస్తున్నారు. ఏ ఒక్క నింద చేసినా కూడా తిరిగి వాళ్ళ చెంపదెబ్బ వాళ్ళ చెప్పుతోటి వాళ్ళే కొట్టుకునేటట్టుగా చేసుకుంటున్నారు. ఎన్ని విమర్శలు మాట్లాడినా కూడా ఆయన ఏం చేయలేరు. ఆయన పరిపాలన విధానం రాదు కూడా ఎవరికైనా. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని, డెవలప్ అయ్యిద్దని, కొంత డెవలప్ అయింది, ఇక్కడ డెవలప్ కొంచెం అయ్యిద్దని. అతను వస్తే కొన్ని నిధులు కొన్ని పూర్తి అవుతాయి, లేకపోతే ఏమైంది. పోటీ సరిపోటీ అయినా గెలిచేది ఆయనే. సుచరిత పరిపాలన బాగా చేస్తారు కాబట్టి, విజన్ ఉన్న నాయకుడు కాబట్టి 100% బాబు గారు వస్తారు. బాబు గారికి ఫైట్ లేదు, వారు వన్ సైడే. బాబు గారు 100% వస్తారు. పోటీ 100% బాబు గారు అన్నాక పోటీ ఏముండదు. ఇంకా విజన్ ఉన్న నాయకుడు ఆయనే కదా మనకి, యూత్కైనా కానీ లేదా పెద్దవాళ్ళకైనా రైతులకైనా ఎవరికైనా కూడా. నియోజకవర్గ అభివృద్ధి రంగానికి అయితే పుల్లారావు గారు బాగానే డెవలప్మెంట్ చేశారు. అది ఎక్కడికక్కడ సీసీ రోడ్స్ కానీ మంచినీళ్ళు కానీ ఎక్కడ ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.